शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल 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 अरुणाचल शिव अरुणाचल रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि मां रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष मां रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि मां रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष मां गिरिरूपमो गुरुरूपमो श्रीनान्नपादमे माकुशरण्यम् गुरुरूपमो श्रीनान्नपादमे माकुशरण्यम् श्रीनान्नपादमे माकुशरण्यम्। భగవాన్కి ఒక భక్తుడు ఓం 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 భగవాన్కి పేపర్ మీద ఒక ప్రశ్న భక్తుడు రాసిచ్చాడండి. ముందు ప్రశ్న ఏంటంటే, వేరే ఏ చింతన లేకుండా భగవంతుణ్ణి మాత్రమే పూర్తిగా ఆశ్రయిస్తే దేనినైనా పొందవచ్చును అంటారు. అంటే ఇతర ఆలోచనలన్నీ విడిచి ఆఖరికి శరీరము నిలవటానికి అవసరమైన ఆహారము గురించిన ఆలోచన కూడా విడనాడి ఎల్లవేళలా భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చోమని అర్థమా? మా గురించి మేము ఏమీ పట్టించుకోకుండా ఆఖరికి
భోజనం గురించి కూడా ఆలోచన లేకుండా వదిలేసి ఈశ్వర స్మరణలోనే ఉండాలా? జబ్బు చేస్తే ఔషధం గురించి కానీ వైద్యుని గురించి కానీ ఆలోచించకుండా తన ఆరోగ్యపు బాధ్యతలన్నీ భగవంతునికి వదిలివేయమని అర్థమా? రెండో ప్రశ్న ఏంటంటే, ముందేమో భోజనం ఆహారం గురించి మేము కూడా ఆహారం గురించి ఆలోచించనక్కర్లేదా? రెండు, మందు ఔషధం గురించి మెడిసిన్ గురించి కూడా అనారోగ్యం ఉన్నా మేము వదిలివేయాలా భగవాన్ అని అంటున్నారు. భగవద్గీతలో అన్ని కోరికలను వదిలి అహంకార మమకారాలు వీడి ఆశను విడిచి అసలే పురుషుడు శాంతిని పొందుతాడు అని ఉంది. కృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడంటే, అహంకార మమకారాలు వదిలిపెట్టాలి, కోరికలు వదిలిపెట్టాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అవి వదిలేస్తేనే శాంతిగా ఉండొచ్చు. ఇది మూడో ప్రశ్న అండి. మళ్ళీ అంటున్నారు, ఎల్లప్పుడూ భగవంతునిపైనే ధ్యాస కలిగి ఉంటే భగవంతుని అనుగ్రహం వల్ల సంక్రమించే అన్నపానాదులను మాత్రమే తీసుకోవాలని, వాటి కోసం ఏ ప్రయత్నము చేయరాదనా దీని అర్థము? లేక మనిషి కొంత ప్రయత్నము చేయవచ్చునా? మొత్తం టోటల్గా అన్నీ అడిగేశారండి భగవాన్. ఫస్ట్ థింగ్, నేను భోజనం గురించి ఏమీ ఆలోచించుకుంటే భోజనం లేకుండా బ్రతకలేం కదండి, బాడీ ఉండలేదు కదా. కాబట్టి మనకు మొట్టమొదటి ఆలోచన మనిషికి ఏమొస్తుందంటే భోజనమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, మళ్ళీ భోజనం టైంకి వచ్చేస్తామా రామా? లేట్ అయిపోతుందా? ఒక అరగంట లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా ఉండలేమండి. బలహీనత అంటే. తర్వాత అనారోగ్యం గురించి కూడా మనకు ఆలోచన ఉంటుందండి. చిన్న తలనొప్పి వచ్చినా నాకు తలలో క్యాన్సర్ ఏమో, నేను వెళ్ళిపోయి డాక్టర్ చూపించుకోవాలి. పని నొప్పి వస్తే పంటలో క్యాన్సర్ ఏమో. ఏ చిన్న నొప్పి వచ్చినా అది వెంబడే ఆలోచన ఏమొస్తుందంటే చాలా పెద్ద రోగమేమో, డాక్టర్కి చూపించుకోవాలి అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ రెండు అడిగి నేను మరి డాక్టర్ దగ్గరికి కూడా, అంటే బాడీ గురించి, బాడీని నిలబెట్టుకోవాలి కదా, బాడీ గురించి నేను ఆలోచించక్కర్లేదా అని. అప్పుడు మళ్ళీ మూడోది ఏమంటున్నాడంటే, కృష్ణ పరమాత్మ అహంకార మమకారాలు వదిలిపెట్టమన్నాడు, అన్ని కోరికలు వదిలేయమన్నాడు, నేను నాది అనేది వదిలిపెట్టమన్నారు. అప్పుడు మాత్రమే శాంతిలో ఉండగలవు ఒక భక్తుడు, ఒక మనిషి, ఒక సాధకుడు ఉండగలడని చెప్పారు. ఎల్లప్పుడూ భగవంతుడిపైనే ధ్యాస కలిగి ఉండి భగవంతుని అనుగ్రహం వల్ల, అంటే మేమేమీ ప్రయత్నం చేయకుండా, వంటింట్లోకి వెళ్ళి వండుకునే అవసరం లేకుండా, గడప దాటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, మా గురించి మేమేమి కేరు శ్రద్ధ తీసుకోకుండా పూర్తిగా భగవంతుడి ధ్యాసలో జీవితం గడిపితే మేము తరిస్తామా భగవాన్? అప్పుడు మా గురించి మేమేమి ప్రయత్నం చేయకపోతే ఈశ్వరుడి దయ వల్ల మాకు మా అవసరాలు తీరుతాయా? మాకు అవసరమైన ఆహారము అందుతుందా? వినిపిస్తుందా అండి? హలో హలో హలో, వస్తుంది. భగవాన్ ఏమన్నారంటే, భక్తుడు ఏమడుగుతున్నాడంటే, ఊరక మేము స్మరణ చేస్తూ 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 ఉంటే మాకు ఏది అవసరమో, మనకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అవసరం ఉంటుందండి. దేహ మనుగడకి, జీవితం మనుగడకి మన అవసరాలు రోజుకో రకంగా ఉంటాయండి. సో ఇక్కడ భక్తుడి సందేహం ఏంటంటే, మేము ఆ స్మరణ చేస్తే మాకు అవసరం ఉన్నాయని మా దగ్గరికి చేరుతాయా? ఈశ్వరుడు చేర్చుతాడా?
ఇవేవి ఆలోచించకుండా స్మరణ చేస్తాయి. లేక మేము ప్రయత్నం చెయ్యాలా భగవాన్, లేచి వండుకొని ఆకలేసినప్పుడు లేచి వండుకోవడం, అవసరమైంది తెచ్చుకోవడం, మేము ప్రయత్నం చేస్తూ భగవంతుడిని స్మరించాలా, ప్రయత్నం వదిలేసి భగవంతుడిని స్మరించాలా? ఇది ఎసెన్స్ ఏంటంటే ప్రయత్నం చెయ్యాలా, ప్రయత్నం మానేయాలా? నేను ప్రయత్నం మానేసినా మా పనులు అయిపోతాయి. అప్పుడు ఆ రాసిన దానిని చదివి గదిలో ఉన్న వారందరినీ ఉద్దేశించి భగవాన్ సమాధానం చెప్పారు. ఉద్దేశించి అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటం. భగవాన్ పూర్ణ శరణాగతి అంటే ఏంటంటే నువ్వు ఆలోచించాలా వద్దా అనే విషయం ఆలోచించు. ముందు స్మరణ మొదలు పెట్టు. స్మరణ మొదలు పెడితే నీకు ఏది అవసరమో నీ జీవితం ఆ మలుపులు తీసుకుంటా ఉండదు. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి రాక మునుపు భగవంతుడు కావాలి అనే తపన, ఈశ్వరుణ్ణి పొందాలి అనే తపన, ఇంకా కోరికలు చాలు, ప్రపంచాన్ని అనుభవించడం చాలు, శాంతి కావాలి తండ్రి అనే తపన భక్తుడికి ఉంటుందండి. ఆ తపన ఏం చేస్తుందంటే గురువుని తెచ్చిపెడుతుందండి జీవితంలో, గురువుని ప్రవేశింపచేస్తుంది. గురువు ఎక్కడున్నాడో, నాన్నగారు ఎక్కడున్నారో మనకు తెలియదండి. ఇప్పుడు ఇందూరు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ మాకు ఫలాని వాళ్ళ ద్వారా నాన్నగారు పరిచయం అయ్యారని అనుకోవచ్చు. మాకెవరి ద్వారా పరిచయం అయ్యారండి? అసలు భీమవరంతో కానీ పాలకొల్లుతో నరసాపూర్ ఎక్స్ప్రెస్తో సంబంధమే లేదు. ఎవ్వరూ తెలియదండి, ఏమీ తెలియదు. మా జీవితాల్లోకి నాన్నగారు ఎలా వచ్చారు అంటే గురువు ఎక్కడున్నారో మనకు తెలియదు, కానీ గురువుకి తెలుసు మనం ఎక్కడున్నాం. తల్లి గర్భంలో పడేసినప్పటి నుండి మళ్ళీ మనం ధరించేంత వరకు ఏ జన్మలో ఉన్న గురువు అనుగ్రహం మనల్ని వెంటాడుతుంది. సో నాన్నగారే మమ్మల్ని వెతుక్కుంటూ చిక్కడపల్లి వచ్చారు. కారణం ఏదైనా అవ్వచ్చు. పలాని వారింటికి వచ్చినప్పుడు నేను కలిశాను, పలాని వారు చెప్తే నేను కలిశాను, కానీ అది కాదు కారణం. కారణం ఆయన ప్లాన్ అండి, గురువు యొక్క ప్లాన్. అందుకని స్మరణ నీ బుద్ధి ఎన్ని వంకరలున్నా ఆ వంకరలన్నీ తీసేసే బాధ్యత, ఆ శక్తి బుద్ధిలో ఉందండి, స్మరణకు ఉంది. మన స్మరణ చెయ్యడం మానివేసి ఇది చెయ్యాలా, అది చెయ్యకూడదా, ఇలా ఉండాలా, అలా ఉండకూడదా, అరుణాచలంలో ఉండాలా, మా ఇంట్లో ఉండి స్మరించాలా, ఎన్ని డౌట్స్ వస్తాయో మన మనసులో. నాన్నగారు ఊరికి చెప్పేవారు, అమ్మ డౌటింగ్ తామసులాగా ఉండకండి, స్మరణ చెయ్యండి, గురువాక్కుని స్మరించండి, గురువుని స్మరించండి. ఇలా ఇది ఈ సన్నిధి గురు సన్నిధి అరుణాచలం భగవాను నాన్నగారు. అయితే ఇక్కడే ఎందుకు వచ్చి ఉండాలి, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా, ఇక్కడ ఆశ్రమంలోనే ఎందుకు ఉండాలి అంటే ఆశ్రమంలో మనకు బాధ్యతలు ఏమీ లేవండి. అయితే జయ భోజనం రెడీ చేయిస్తారు, ట్యాంక్ కాఫీలు ఇస్తారు, మరి అరుణాచలం అంతా తిప్పి చూపిస్తారు. మనకి ఏ బాధ్యత లేదు. ఇంట్లో ఉంటే ఇలా ఉండలేం కదండి. పైగా ఇక్కడ అరుణగిరి సన్నిధి అండి, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మన మనసు అనుభవిస్తూ ఉంటుంది, మనకు తెలిసినా తెలియకపోయినా. సో ఛార్జింగ్ కోసం రావాలి. ఇక్కడికి ఎందుకు రావాలంటే 24 అంటే ఏ భక్తుడైతే తపనతో నేను ఈశ్వరుణ్ణి మాత్రమే స్మరిస్తాను, నాకు ఇప్పుడే భగవంతుడు కావాలి, నా హృదయంలో ఉన్న సత్య వస్తువు ఈ సెకండే కావాలి అని ఎవరు పరితపిస్తారో వారికి ఇక్కడికి వస్తే స్మరించుకోవడానికి చాలా టైం దొరుకుతుంది. స్మరణ 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 స్మరణ, ఎటు తిరిగినా ఈశ్వరుడు, ఎటు తిరిగినా భగవంతుడు, ఎటు తిరిగినా గురువు, తర్వాత భక్తుల సహవాసం. ఏదో అందరూ నాన్నగారి వాక్కులు విన్నాను కదా, సో ఆ వాక్కులు స్మరించుకోవడానికి అవకాశం కూడా దొరుకుతుంది.
ఇక్కడ మహర్షి అంటున్నారు, అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచన పట్ల అనురక్తి లేకుండా ఉండటం. నువ్వు మనసు పట్ల అనురక్తి లేకుండా ఉండు. అనురక్తి అంటే ప్రేమ, ఇష్టము, ఆకర్షణ. అంటే నీ పట్ల నువ్వు, నీ మనసు పట్ల నువ్వు శ్రద్ధ చూపించకు. దేహం పట్ల చూపించకనట్లే భగవాన్, నీ మనసు పట్ల చూపించు. నాకు ఏం ఆలోచనలు వస్తున్నాయి, నా మనసులో ఏం కదులుతూ ఉంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. నిజమైన భక్తుడైతే ఒక్క భగవంతుడినే పట్టుకుంటాడండి, ఇంక దేన్ని పట్టుకోడు. తన గురువుని, తను నమ్మిన ఈశ్వరుణ్ణి మాత్రమే పట్టుకుంటాడు. తన మనసుని, దేహాన్ని కూడా పట్టుకోడండి. ఎందుకంటే ఆ నమ్ముకున్న ఈశ్వరుడు మనసును, దేహాన్ని. ఇప్పుడు చిన్న పసిపాప దగ్గరికి అమ్మ స్కూల్కి ఎల్కేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఫస్ట్ పంపిస్తాం కదా ఎల్కేజీలో. సో ఎల్కేజీలో వాడు వెళితే ఎంత 3 ఏళ్ల పాప, 4 ఏళ్ల పాప ఉంటాడు. వాడు బయటికి ఓ బ్యాగ్ ఉంటుంది వాడికి, ఆ బ్యాగ్లో ఏముండవు, కానీ వాడికి అలవాటు అవ్వాలని ఓ బ్యాగ్, వాడికి ఓ వాటర్ బాటిల్, ఓ లంచ్ బాక్స్, 3 అయితే కంపల్సరీ ఉంటాయి. అవి పట్టుకుని పాప వాడు బిక్కమొహం వేసుకొని ఫస్ట్ టైం ఆ స్కూల్లో చాలా వస్తూ ఉంటాడు. తల్లిని వదిలేసి ఉండడం వాడికి అలవాటు ఉండదు కదా. సో వాడు ఏడుస్తూ అలా ఏడుపు ముఖం పెట్టి లోపల నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తల్లికి పొద్దుటి నుంచి వదిలేసింది కదండి వాడిని, పసిపిల్లోడు కదా, ఎంత ప్రేమ వస్తుందో తల్లికి అండి. వచ్చేసి ముందేం చేస్తుందంటే ఆ వాటర్ బాటిల్, ఆ లంచ్ బాక్స్, ఆ బ్యాగ్ తీసుకుంటుంది, వాడిని ఎత్తుకుంటుంది, వాడితో పాటు వాడి సామాన్ అంతా కూడా తీసుకుంటుంది. వాడిని ఇంటికి తీసుకెళ్తుంది, వాడి సామాన్లు కూడా తీసుకెళ్తుంది. మళ్ళీ వాటిని సురక్షితంగా కాపాడి తెల్లవారి మళ్ళీ వాడిని స్కూల్కి పంపేటప్పుడు వాటిని పంపిస్తుందండి. అలాగే మన నాదుల్ని భగవంతుడు మనకు అవసరమైనంత వరకండి వాటిని కాపాడుతాడు. అని జనని కన్న ఘన దయాదాయక ఇది అనుగ్రహము అరుణాచల. తల్లి కంటే 1,000,000 రెట్లు ప్రేమ గల తండ్రి నన్ను కాపాడడమే కాదు, నా నేనును కాపాడడమే కాదు, నా నాదుల్ని కూడా నువ్వు కాపాడుతావు తండ్రి. ఏం విసిరేయడండి బయట. నువ్వు స్మరిస్తే నీ పిల్లల్ని కాపాడుతాడు, నువ్వు స్మరిస్తే నీ ఇల్లును కాపాడుతాడు, నేను స్మరిస్తే నీ కష్టాలను తొలగిస్తాడు, నీ బాధలను తొలగిస్తాడు, నీ దుఃఖాన్ని తొలగిస్తాడు, నీకు శాంతిని చేకూరుస్తాడు, నీకు అభయస్థితిని ఇస్తాడండి. అవ్యయ ఆభవ పూర్ణ చిత్సుఖం అంటారు భగవాన్. డబ్బు సంపాదిస్తే ఖర్చు అయిపోతుంది, వ్యయమైపోతుంది. భగవంతుడి భక్తి సంపాదిస్తే అవ్యయ సుఖము. గురుభక్తి అవ్యయ సంపద అంటే అది ఖర్చు అవ్వదు. నువ్వు అరుణాచల లేక భగవాన, లేక నాన్నగారు, శివయ్య అంటే నీకు వచ్చే సంపద ఖర్చు కాదండి, దానికి చక్రవడ్డీ జమ చేస్తూ ఉంటాడు. నువ్వు పిలిచింది వృధా పోతుంది, ఖర్చు కానీ డబ్బు ఖర్చు అయిపోతుంది. అవ్యయ ఆభవ పుట్టని సుఖం అంటే ఆ సుఖము అంటే దేహం పుట్టింది, దేహం మరణిస్తుంది, దేహం పోతుందండి. ఎవరి దేహమైనా పోతుంది. వాళ్ళ నాన్నగారు చెప్పేవారు, 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరు ఉండము కదా అనేవారు. నిజమే కదా. అది ఏదైతే పుట్టిందో, ఏదైతే కాలంలో వచ్చిందో అది కాలంలో నశించిపోతుంది. భగవంతుడి సుఖము సుఖం అంటే అలౌకికమైన సుఖము, లోకానికి సంబంధించిన సుఖం కాదండి, అలౌకిక సుఖం. ఆ సుఖాన్ని అనుభవించే వాడికి భక్తుడికి తెలుస్తుందండి. అలౌకిక సుఖం అంటే ఎలా ఉంటుంది, అకారణమైన సుఖం అండి. చీర కొనుక్కున్నాము, ఇల్లు కొనుక్కున్నాము, నగ కొనుక్కున్నాము, మనవుడు పుట్టాడు, మనవరాలు పుట్టాడు, జాబ్ వచ్చింది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాము, ఇలా ఏదో కారణం ఉంటుందండి మన ఆనందానికి. బయట భగవంతుడి దగ్గర నుంచి వచ్చే ఆనందానికి
కారణం ఉండదండి. కారణం లేకుండానే అకారణ సుఖం మీకు లోపలి నుంచే పొందుతుంది. ఆ సుఖము, ఆనందము, శాంతి నీ హృదయంలో నుండి పొందుతుంది. నిజమే. అయితే శరీరం నిలవటానికి అవసరమైన అన్నపానాదుల గురించిన ఆలోచనలన్నీ కూడా త్యజించాలా అని దీని అర్థము. భగవంతుని ఆదేశానుసారం ఏదైనా దొరికితేనే తినాలి. దానికోసం ఎవరిని అడగకూడదా, లేక నేను కొంత ప్రయత్నం చేయవచ్చా, అది వీరి ప్రశ్న. సరే, భగవాన్ అంటున్నారు, మనం తినవలసినది ఏదో దానంతట అదే వస్తుందని ఒప్పుకుందాం. అప్పుడైనా తినే ప్రయత్నం ఉంటుంది కదా. నువ్వు ప్రయత్నం చేయాలా వద్దా అన్నావు. మనకండి బాడీ అంటే పిచ్చి ఇష్టం అండి. దేవుడు అంటే ఇష్టం ఉందని అనుకుంటున్నాం. మనందరికీ మన దేహం అంటే చాలా ఇష్టం. సాధన పేరు మీద సోమరితనాన్ని అలవాటు చేసుకుందామని మన మన మనసులో విషయం అండి. ఈ ప్రశ్నించే అబ్బాయి అంటే ఎవరైనా అంతే, ధ్యానం చేసుకుందాం అంట. ధ్యానం ఏంటంటే ఓ చోట కూర్చోవచ్చండి, నిద్రపోయినా పర్వాలేదు, ఓ చోట కూర్చోవచ్చు. అంటే దేహం మీద ఇష్టం. అది ఇంకా దేవుడి మీద ఇష్టం కాదు ధ్యానం, దేహం మీద ఇష్టం. దేహానికి సోమరితనం కావాలి, దేహం పని చేయకూడదు, దేహం కదలకూడదు. భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు నేను భోజనానికి ప్రయత్నం చెయ్యాలా వద్దా అని అడిగావు. కొన్ని భోజనం నీకు భగవంతుడు తెచ్చి పెడతాడు, నీ విస్తరాకులో పెడతాడు. నువ్వు తినాలి కదా, ముద్ద పెట్టుకోవాలి కదా, మింగాలి కదా, ఆ ప్రయత్నమైనా చెయ్యాలి కదా నువ్వు. మనకి అంటే ఇక్కడ మీరు డీప్గా ఆలోచించండి. మనం ఇక్కడ దేహము గురించే అడుగుతున్నాం భగవంతుడు, దేవుడి గురించి అడగట్లేదు. తినొచ్చా, మందులు వేసుకోవాలా వద్దా, రోగం వస్తే ఏం చేయాలి అంటే మన మనసు దేని చుట్టూ తిరుగుతుందండి? దేహం చుట్టూ తిరుగుతుంది. జబ్బు చేస్తే నేను మందు తీసుకోవాలా, లేక ఊరకే ఉండి నా అనారోగ్యం భగవంతుని చేతులు విడిచిపెట్టాలా అని కూడా అడుగుతున్నారు. సాధక పంచకం అనే గ్రంథంలో ఆకలి అనే జాడ్యానికి భిక్షగా దొరికిన ఆహారాన్ని తీసుకోవాలని శ్రీ శంకరులు రాశారు. భగవాన్ ఆచార్యుల వారి గురించి చెప్తున్నారు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఒకటి నేర్చుకోవాలండి. నాన్నగారు మనకి బోధి చెప్పారు, చెప్పి అన్నీ చెప్పి, అమ్మ రమణులు ఇలా చెప్పారు, ఆచార్యుల వారు ఇలా చెప్పారు, రామకృష్ణులు ఇలా చెప్పారు, నేను మీకు చెప్తున్నానని ఎప్పుడు చెప్పలేదండి. నాన్న క్రెడిట్ అంతా కూడా ఒక మహాత్ముడికి ఇచ్చేవారు. మనం ఇదంతా అన్నట్టుగా నెయిల్ సెంటర్ చేసుకొని ఉంటుందండి. అరుణ బాగా చెప్పారంటే పైకి అనకపోయినా మనసులో మురిసిపోతుందండి అరుణ. ఇంకేం జ్ఞానం అండి, ఏం భక్తి ఇది. ఇక్కడ మహర్షి చూడండి అండి, తాను అనుభవిస్తూ కూడా శాస్త్రాలు, ఉపనిషత్తుల సారం, వేదాల సారం, వేదం ఏది అనుభవించమని చెప్పిందో, ఉపనిషత్తులు దేన్ని ప్రతిపాదించాయో, ఏది నిజమని చెప్పిందో దానిని భగవాన్ అనుభవిస్తూ కూడా శంకరాచార్యుల వారు ఇలా చెప్పారు అంటున్నారు. మాట అలా ఉండాలి. మాటలో అహంకారం పెరగకూడదు. మన వాక్కుతో మన అహంకారం పెరగకూడదు. ఇప్పుడు డాక్టర్ ఏదన్నా చెప్పారనుకోండి, అమ్మ నువ్వు ఈ వస్తువులు తినకు, తింటే నీకు రోగం పెరుగుతుంది, అస్సలు తినమండి ఆ వస్తువులు. మనకి సీరియస్గా రోగం తగ్గించుకోవాలని ఉన్నప్పుడు ఆ వస్తువులు పత్యం చేస్తాం, అసలు తినమండి. మరి ఇక్కడ గురువు కూడా, అమ్మ ఏ ఏ మార్గాల్లో నీ అహంకారం తృప్తి చెంది అహంకారం ఉందో ఆ మార్గాలన్నీ చూసి నువ్వు మూసేసుకో. ఒకవేళ నీకు చేత కాకపోతే గురువు బోధిస్తున్నారు అహంకారం ఎలా పెరుగుతుంది అని. మనం అహంకారాన్ని నశింప చేసుకోవాలి కదా. ఆలోచన ద్వారా, వాక్కు ద్వారా, పని ద్వారా, ఈ మూడిటి ద్వారా అహంకారం సప్లై అవుతూ ఉంటుందండి.
పెరిగిపోతూ ఉంటుంది. సో నువ్వు ఆ 3 చేయకుండా ఏ వ్యక్తి జీవించలేడు. దేహం అంటూ భూమి మీదకి వచ్చాక ఆలోచన ఉంటుంది, వాక్కు ఉంటుంది, పని ఉంటుంది. ఈ 3 అనుభవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. నీ అహంకారం బుద్ధిని పెరగకుండా చూసుకో. వీరిని పోయి మనకు నాన్నగారు చుట్టూ తిరిగాం కదండి. నాన్నగారు ఎటు పరిగెడితే అంటే నాన్నగారు ఎటు వెళ్తే అటు పరిగెత్తాం. నాన్నగారు కూర్చుంటే కూర్చున్నాం, నాన్నగారు నిల్చుంటే నిల్చున్నాం. నాన్నగారు కూడా మన జీవితం తీగి అల్లుకున్నట్టుగా అల్లుకుంది కదా మనందరినీ. మహాత్ముడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కదలిక ఉంది, ఆయన వాక్కు ఎలా ఉంది, భక్తులతో ఎలా మాట్లాడుతున్నారు నాన్నగారు గమనించాం కదా. మరి మనం అది నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మహర్షి శంకరాచార్యుల వారు ఇలా చెప్పారు అంటారు. ఏం చెప్పారటండి? ఆకలి అనే రోగానికి నాన్నగారి ఎన్నిసార్లు రిపీట్ చేసేవారు. ఆకలి అని అన్నం అనేది మందులాగా తిను. ఒకవేళ నువ్వు అలా తినకపోతే నువ్వు మందులే అన్నంలాగా తినాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏమంటే గురువాక్కును మనం అందించకపోతే ఒక స్థితిలో అన్నం ఇంత అయిపోతుంది, మందులు ఇన్ని అవుతాయి. అప్పుడు లాభం లేదు కదా, పరిస్థితి చేయదాడిపోతుంది. కాబట్టి గురువు ఏం అనేది రోగం లాంటిదండి. సో దానికి అన్నం అనేది మందులాగా తిను. స్వరాజ్యం గారు మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు అండి, వెళ్ళిపోయారు. ఆవిడ ఊరికి అనేవారు, అరుణ మనం భిక్ష చేసుకుందామా ఒక 5 ఇళ్లలో అని. మేమన్నీ దాన్ని సరే అన్నీ చేసుకున్నాం, ఎప్పుడంటే అప్పుడు చెప్పండి చేసుకున్నాం. అరుణాచలం వెళ్తున్నాం కదా, ఊర్లోకి వెళ్ళి ఒక 5 ఇళ్లలో భిక్ష చేసుకున్నాం. అంటే మన అహంకారానికి టెస్ట్ అరుణ చేసుకుందాం అంటే సరే అండి అనేదాన్ని. అయితే నేననే దాన్ని అరుణాచలంలో భిక్ష చేసుకుంటూ పెడతారండి, అడుగడుగున అన్నం పెడతా ఉంటారు. మనం ఉన్న చోట మన ఇంటి చుట్టూ 4 ఇళ్ళకి వెళ్ళాలి. మనం ఎవరమో తెలిసి, మనకు ఉన్నది ఏంటో తెలిసి, అప్పుడు వాళ్ళు అంటారు మీకేమైనా రోగం ఆ భిక్ష ఎందుకని. మనం ఉన్న వీధిలో భిక్ష చేసుకుంటాం. మీకు లేక భిక్ష చేసుకుంటున్నారా మీరు? ఈ భిక్ష చేసుకోవడం ఏంటి? చుట్టాలు ఇంటికి వెళ్ళి భిక్ష అడగాలి, ఇంటి ముందర నిల్చొని. అప్పుడు కదా మన అహంకారం నశించేది. మనం భిక్ష ఎందుకు చేసుకోవాలి? అహంకారం నశించటానికి. నిజంగా భిక్ష ఏంటండి, మనకి ఏదన్నా అవసరమైతే కొంచెం కింద మనం మొహమాట పడతామండి అడగడానికి. ఏదన్నా చిన్న వస్తువు ఏదన్నా అవసరమైతే అడగడానికి మొహమాట పడతాం. అది అహంకార లక్షణమే. నాన్నగారు ఒకసారి అన్నారు, మీరు ఎవరింటికన్నా వెళ్తారనుకోండి, మీకు ఆకలి వేస్తూ ఉంటుంది అనుకోండి, ఆ టైంకి అన్నం తినాలని అనిపిస్తుంది. అన్నం తినాలన్నప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి, ఏమండి భోజనం చెయ్యండి అని. మనకు మొహమాటం అండి, తినవండి వద్దు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి పిలవలేదు కదా భోజనానికి రమ్మని. పిలిస్తే తినేవాళ్ళు, వాళ్ళు పిలవలేదు కదా. ఇంకా మనమా భిక్ష చేసుకునేది. ఆకలేస్తుంటే ఇందాక నా జయ వచ్చి అరుణ కాఫీ తాగుతావా అన్నారు. ఆ టైంకి నిజంగా కాఫీ తాగాలని అనిపించింది అండి నాకు. నేను మామూలుగా కాఫీ మానేసాను, సంవత్సరం తాగట్లేదు, డికాషన్ తాగుతున్నాను. సో జయ వచ్చి అడిగినప్పుడు నాకు తాగాలనిపించింది. తాగాలనిపించినప్పుడు వేసి తాగుతానని చెప్పు. నువ్వు ఒకవేళ అలా చెప్పకపోయినా లోపల ఉన్న భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది. మనసు కోరుకుంటుంది, భగవంతుడే జయ రూపంలో వచ్చి అడిగాడు. అడిగితే నువ్వు వద్దన్నావు. నువ్వు ఎవరిని నిరాకరించవు, భగవంతుడిని నిరాకరించు. జయను నిరాకరించలేదు, ప్రేమను నిరాకరించవు. ప్రేమ ఈశ్వర స్వరూపం. మహర్షి అంటున్నారు, అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని ఆహారం వస్తే తింటామని ఊరుకుంటే ప్రపంచం నడిచేది ఎలాగా?
నువ్వు ఒక గృహస్థురాలివి, ఒక ఇల్లాలివి. ఇంట్లో బాధ్యత నీకు భర్త, పిల్లలు, అత్తమామ ఉన్నారు. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళ గత్యం ఉంటుందండి. మీ నాన్నగారు ఇదే చెప్పారా అంటారండి ఇంట్లో వాళ్ళు. ఏమంటే మన నాన్నగారిని, మన గురువుని యొక్క గొప్పతనాన్ని మన ప్రవర్తన ద్వారా తెలియచేయాలి. వీళ్ళు ఎవరి భక్తులు అని వాళ్ళని ఆలోచింపచేయాలి. మన శాంతి, మన మౌనము, మన ప్రవర్తన, వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారు. నొప్పించక తానొవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అని. నీ వల్ల ఎవ్వరికీ కూడా లేశ మాత్రము కూడా బాధ కలగకూడదని. అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఇంటి నుండే మొదలవ్వాలి. ఇంట్లో భర్త అడుగుతుంటే గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వకుండా, నాకు సలివేంద్ర పెట్టి టైం అయిందండి, నేను వెళ్ళిపోవాలి, అక్కడ సలివేంద్ర ఓపెనింగ్ ఉంది, ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే భగవంతుడు అనుగ్రహించడండి. ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ మన అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ఇల్లే వేదిక. మన సాధన ఇంటి నుండే మొదలవ్వాలి. భక్తురాలండి అన్నారంట, అమ్మ పనమ్మాయి రాలేదు, ఇల్లంతా చెత్తగా ఉంది, ఊడు అమ్మ అన్నారంటాడు కూతురు. నేను ధ్యానం చేసుకుంటాను, మీ నాన్న వచ్చి ఊడుస్తాడని. అవి ఏమి ధ్యానాలండి? అవి ఎందుకండి ఆ ధ్యానాలు? కాబట్టి నా గురువాక్కు శ్రవణము చేస్తే మనము ఎలా మసులుకోవాలో మన బుద్ధికి అర్థమవుతుంది. మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో. అందుకని శ్రవణం చేయాలి సత్సంగం. అందుకని గురువాకు శ్రవణం చేయాలి. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, అందరూ కళ్ళు మూసుకొని కూర్చుని ఆహారం వస్తే తింటామని ఊరుకుంటే ప్రపంచం నడిచేది ఎలాగా? అందుచేత సాంప్రదాయానుసారం వచ్చే వాటిని స్వీకరించాలి. మనం అంతా గృహస్థాశ్రమంలో ఉన్నాము. డబ్బాలో బియ్యం ఉన్నాయి, ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి. భర్త సంపాదిస్తున్నాడు, పొని లేక మనమే సంపాదిస్తున్నాడు. వండి పెట్టాల్సిన బాధ్యత నీకు ఉంది. గృహస్థాశ్రమం ఇల్లాలుగా నీ బాధ్యత వండి పెట్టు. యజమానిగా భర్తకు సంపాదించడం బాధ్యత, డబ్బు తీసుకురావు. సో సాంప్రదాయానుసారం అంటే మనకి ఒక వ్యవస్థ ఉంది, కుటుంబ వ్యవస్థ. అది సాంప్రదాయం. దాని ప్రకారం నువ్వు ఆచరించి తీరాలి. నీ జీవితాన్ని నువ్వు ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎంతోమంది అరుణాచలంలో వచ్చి ఉంటున్నారండి. నేను అరుణాచలం రావాలంటే ఎలా కుదురుతుంది? ఎవరి దేహ ప్రారంభం ప్రకారం వాళ్ళు ఉంటామండి. అరుణాచల జీవితమే నేను కావాలంటే నాకు కుదరకపోవచ్చండి. నా పరిస్థితులు, నా దేహ ప్రారంభం, నేను పూర్వజన్మలో కోరుకున్న విధాన్ని బట్టి నా జీవితం ఉంటుంది. కానీ అరుణాచలంలో ఉన్నవాళ్ళు భగవాన్ అనుగ్రహాన్ని ఎంత ఇంట్లో ఉండి భర్తకి, అత్తమామలకి సేవ చేస్తూ కూడా పొందగలను, ఇంకెక్కువ పొందగలను. బాధ్యతల నుంచి తప్పించుకుంటే అనుగ్రహం కాదు. సక్రమంగా బాధ్యతలు నెరవేరుస్తూ అక్కడే ఈశ్వర స్మరణ చేస్తే కనుక, బాధ్యతలు నెరవేరుస్తూ, అప్పా భగవానా, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాను రా తండ్రి, నువ్వు ఏ పని నా చేతిలో పెడితే ఆ పని చేస్తాను. ఈ జీవితం నీ భిక్ష రా తండ్రి. ప్రతి క్షణం ఆయన భిక్ష అండి. ప్రతి శ్వాస ఆయన భిక్ష. ఎందుకంటే శ్వాస ఆపడం ఒక్క సెకండ్ ఆపగలడు ఎవరి శ్వాసనైనా కూడా. అడగడు, ఒక్క సెకండ్ ముందు చెప్పడు, అరుణ నెక్స్ట్ మూమెంట్ నీకు ముక్తి వస్తుందని ఎవరికి చెప్పడు. ఒక్క సెకండ్ ముందు ఏదైనా చేయగల సమర్థుడు. అలాంటి వాడు, ఈ సృష్టికి హీరో అయిన వాడు నావాడయ్యాడు. నా గురువుగా నాకు వ్యక్తమయ్యాడు, నా ఎదురుగుండా వచ్చాడు. నా కోసం మానవ దేహం ధరించి హృదయంలో ఉన్న పరబ్రహ్మము నా ఎదురుగుండా కూర్చొని మరి నేను ఎలా జీవించాలి? ఎంత ప్రేమగా ఆయన వాక్కును ఆచరించాలండి. మేము మన కురుక్షేత్రం వెళ్ళాం, 10 రోజులు ఉన్నాం భగవద్గీత శ్రవణం చేయడానికి. అక్కడ
అక్కడి నుంచి బృందావనం వెళ్ళాలి. బృందావనం మా పిల్లలు నాకు అనారోగ్యం చేసి ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నారు. సరేనే అలాగే అన్నారు. అప్పుడు నాకు రాధా గోపికలు గుర్తుకొచ్చారు. బృందావనం నుంచి కృష్ణుడు వెళ్ళిపోతా ఉంటే ఎంత 4 కిలోమీటర్స్ మధురయ్య వెళ్ళిపోతాం, మధురైకి వెళ్ళిపోతాం, 4 కిలోమీటర్లు. రోజు పాలమ్ముకునే గోపికలు ఆ 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణుడు వెనకాల వెళ్ళలేకపోయారా అండి? కృష్ణుడు మీరు రావద్దు, ఉండిపోండి అని చెప్పాడండి. వాళ్ళకి గుండెలు పిండే బాధ అండి వాళ్ళ గోపికలకి. మా ప్రాణం వెళ్ళిపోతా ఉంది, మా శ్వాస వెళ్ళిపోతా ఉంది. కృష్ణుడు మా శ్వాస, కృష్ణుడు మా ప్రాణం. పొద్దుట లేస్తే కృష్ణ పరమాత్మ మురళీనాథం గురించి ఎదురు చూసే గోపికలని, బృందావనం పరిగెత్తుకునే వెళ్ళే గోపికలని. అలాంటి వాళ్ళు రేపు పొద్దున మేము ఎవరి కోసం వెళ్ళాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి? మా కష్టాలన్నీ కృష్ణుడి సన్నిధిలో మర్చిపోయేవాళ్ళు. కృష్ణుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని ఆ రథం వెనుక పరిగెత్తుకుంటూ గోపికలు వెళ్తా ఉంటే కృష్ణుడు అంటాడండి, ఆనుకోండి, నా వెనకాల పడి రావద్దు, ఉండండి బృందావనంలో అంటే ఆగిపోయారు కృష్ణుడు మాట. ఈశ్వరుడి వాక్కుని అలా అంటే మా కృష్ణుడు ఉండిపోమన్నాడు, మేము ఉండిపోతాం. కృష్ణుడికి ఒకసారి తలనొప్పి వచ్చింది. అందరి వైద్యులు, ద్వారకలో ఉన్న వైద్యులందరినీ పిలిపించారు. తలనొప్పి తగ్గలేదు. ఆ తలనొప్పి కావాలని తెచ్చుకున్న తలనొప్పి అండి ఆయన. ఎంతమంది వైద్యులు వచ్చినా తలనొప్పి తగ్గలేదు. ఇంకా వాళ్ళ వల్ల కాక అందరూ కృష్ణుడి చుట్టూ చేరి, కృష్ణ నీ తలనొప్పి ఎలా తగ్గుతుందో నువ్వే చెప్పయ్యా, మా వల్ల కావట్లేదు అంటే, ఎవరైతే నా పరమ భక్తులు వాళ్ళ పాదధూళి తెచ్చి నా తలకు రాస్తే తగ్గుతుంది అన్నది. అప్పుడు మరి తులాభారంలో రుక్మిణీమాత తులసి దళం వేస్తే ఆయన తులతూగాడు కదా. సో అందరు భార్యలను అడుగుతారు, చివరికి రుక్మిణీమాతను కూడా అడుగుతారు, అమ్మ మీకంటే కృష్ణుడిని ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు, కొంచెం పాదధూళి ఇవ్వండి, కృష్ణుడికి పడతారు. చాలా తలనొప్పితో బాధపడుతున్నాడు. అందరి వైద్యుల్ని తీసుకొచ్చారు, తాగట్లేదు. వీళ్ళను అమ్మో, కృష్ణుడు భగవంతుడు, ఆయన పరబ్రహ్మస్వరూపుడు, మా పాదధూళి ఆయనకు మా పాపం వస్తుంది, ఇవ్వం మేము ఇవ్వము అన్నారు. భార్యలు ఇవ్వలేదని. ఇంకా వాళ్ళకి ఆ ద్వారకలో కృష్ణుడి చుట్టూ ఉండే వాళ్ళకి అనిపిస్తున్నారు, ఇంకెవరు పరమ పవిత్రంగా కృష్ణుడిని ఎవరు ప్రేమిస్తారు అంటే గోపికలు ప్రేమిస్తారు. గోపికల దగ్గరికి వెళ్ళి అడిగారు, కృష్ణుడికి తలనొప్పి వచ్చింది. చెప్పగానే కృష్ణుడికి తలనొప్పి వచ్చిందా, తగ్గిందా అంటే తగ్గలేదు. మరి మీరంతా ఏం చేస్తున్నారు, వైద్యులంతా ఏం చేస్తున్నారు అంటే, అమ్మ ఆగండి కొంచెం, మీరు చెప్పేది వినండి, మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, పరమ భక్తులైన వాళ్ళ పాదధూళి ఇస్తేనే కృష్ణుడికి తలనొప్పి తగ్గుతుందంట. ఆ పాద రజితం రా. ఇంకా అసలు అండి కూర్చొని ఇంత చాలు ఇంత జమ చేశారట. అందరి పాదాలు దులిపేసి చక్కగా ఇచ్చేస్తే అప్పుడు కృష్ణుడి దగ్గరికి అది పట్టుకెళ్తే కృష్ణుడిని అడిగారట. ఎవరిని అడిగినా ఇవ్వలేదు, అందరూ పాపం వస్తుంది అన్నారు. గోపికలు మాత్రం ఇచ్చేసారు. గోపికలు కూడా అడిగారంటండి వెళ్ళిన వాళ్ళు, భార్యలు కూడా ఇవ్వలేదమ్మా, మీరు ఇస్తున్నారు మరి పాపం వస్తుంది పర్వాలేదా అంటే, ఏమైనా పర్వాలేదా, మేమేమైనా పర్వాలేదు, మాకు ఏం జరిగినా పర్వాలేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడికి ముందు తలనొప్పి తగ్గాలి. అది కదా ప్రేమ అంటే. మాకు మోక్షం రావాలి, మాకు శాంతిని ఇవ్వు భగవానా, మాకు జ్ఞానాన్ని ఇవ్వు భగవానా, నాన్నగారు మాకు భక్తిని ఇవ్వండి, నాన్నగారు మా పరిస్థితులు బాగు చేయండి, నాన్నగారు మా పిల్లల గురించి చూడండి. ఇది భక్తి అండి, భక్తి కాదని అనట్లేదు, భక్తి కానీ ఎల్పిజి భక్తి, ఉన్నతమైన భక్తి కాదు,
ఉన్నతమైన ప్రేమ కాదు. ఉన్నతమైన ప్రేమకి భగవాన్ లొంగుతాడు. నువ్వు ఏమీ ఆశించకుండా ఆయన ప్రేమించగలిగితే నీకు అన్నీ అమర్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. తాన్ని చేస్తున్నానన్న భావము లేకుండా ఉండాలి. నేను చేస్తున్నానన్న భావనే బంధం. కాబట్టి అటువంటి భావాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించాలి. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఆలోచించవయ్యా, నీ మనసును వాడుకో. ఎలా వాడుకో అంటే, నేను ఏం చేస్తే బంధములోంచి విడుదల పొందుతాను, ఏం చేస్తే కర్తృత్వ భావన నాకు తగ్గిపోతుంది, నేను ఎలా మసులుకుంటే కర్తృత్వ భావన పోతుంది, నేను భగవాన్కి దగ్గర అవుతాను. ఊరక ఉండండి అంటే భగవాను పని చేయకుండా, ఆలోచించకుండా, వివేకం లేకుండా ఉండమని లేదండి. ఊరక ఉండడం అనేది ఆ మౌన స్థితి నీ హృదయంలో ఆల్రెడీ పరబ్రహ్మముగా ఉంది. స్థితి ఊరక ఉండటం అంటే జీవుడి స్థితి కాదండి. అరుణ ఊరక ఉండడం కాదు. అరుణ ఊరక ఉంటే సోమరితనం వస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఊరక ఉండడం అనే స్థితి ఏంటనేది అరుణకు ఆధారంగా మౌన స్థితి ఉంది. భగవంతుడు ఉన్నాడు. జీవుడికి ఆధారంగా భగవంతుడి స్థితి ఊరక ఉండటం. ఆ ఊరక ఉండడం భగవంతుడి స్థితి. భగవంతుడు నాకు నాథుడుగా ఉన్నాడు, నాకు యజమానిగా ఉన్నాడు, ఈ దేహానికి మనసుకని జీవుడు గుర్తిస్తే అప్పుడు జీవుడికి ఊరక ఉండొచ్చు అనే ఆలోచన వస్తుంది. అది సాధ్యమే. నేను కనుక నా గురించి ఆలోచించుకోకపోతే భగవంతుడు నా గురించి ఆలోచించి నాకు ఏది అవసరమో అది నా టైం టు టైం అమరుస్తాడు అనే బుద్ధి నీకు ముందు అలవాటైతే, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, యజమాని ఆయన, కర్త ఆయన అనేది నీ బుద్ధికి ముందు స్థిరపడితే బుద్ధిలో, అప్పుడు ఊరక ఉండే స్థితి పరమాత్మది. నేను లేను, ఉన్నది పరమాత్మ అనేది బుద్ధిలో స్థిరపడి ఆ ఊరక ఉండటం ఏంటో అర్థమవుతుందండి. నువ్వు అరుణగా ఉండి అరుణను ఊరక ఉంచాలంటే, కోతిని కదలకుండా ఉంచాలంటే వీలవుతుందండి? కాదు కదా. జీవుడిని ఊరక ఉంచడం కుదరదండి. మనము అర్థం సరిగా వాడిని బిగబట్టి వాడి చెవులు మూసి ముక్కు మూసి జీవుడిని నువ్వు కూర్చో, నువ్వు సాధన చెయ్యి అని మనం చెప్తే, దేవుడేమో లోపల నుంచి బయట అరుణ మొగుడికి వండి పెట్టు, భర్తకు సేవ చేయి, అత్తమామకు సేవ చేయి, పిల్లల్ని చూసుకునే ఆలోచనలు లోపల నుంచి పంపిస్తాడు. ఎలా ఎలా కుదురుతుందండి ఊరక ఉండడం అరుణకి? మహర్షి అంటారు, నువ్వు ఏ భావన పోగొట్టుకోవాలి? పని చేయాలనే భావన కాదు, ఆహారాన్ని వండుకోవాలనే భావన కాదు, మందులు తెచ్చుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే భావన కాదు, నేను యజమానిని అనే భావన పోగొట్టుకో సాధన చేసి. ఈ శరీరానికి మనస్సుకి నేను యజమానిని అనే భావన పోగొట్టుకో. నేను చేస్తున్నానన్న భావనే బంధం. కాబట్టి అటువంటి భావాన్ని ఎట్లా అధిగమించాలి? నేను యజమానిని అనే భావన నీకు పోతుందంటే కేవలం భక్తి జ్ఞానాల వల్లనే పోతుంది. గురుభక్తి కానీ, ఈశ్వర భక్తి కానీ, గురువాకు కానీ శ్రవణం చేస్తే చేయగా మనసుకు అర్థమవుతుంది. ఆలోచనలు పంపేది భగవంతుడే, ఈశ్వరుడే, కర్త భగవంతుడే, యజమాని భగవంతుడే. అరుణ కాదు. అరుణ అనేది కేవలం ఈ దేహానికి 3 అక్షరాల పేరు అండి. పుట్టిన తర్వాత పేరు అరుణ, 3 అక్షరాలు. మనకి దానితో దాదాప్యం, దేహంతో దాదాప్యం. వేసుకోవాలా, ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలా అన్న విషయాల గురించి కాదు. అటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. అంతు లేకుండా నొప్పి పెట్టితే నేను మూలగవచ్చునా?
గాలిని విడిచిన తర్వాత మళ్ళీ పీల్చవచ్చా? ఇవన్నీ పిచ్చి పిచ్చి సందేహాలు. నొప్పి పెడుతుంటే మూలుగొచ్చా అంటే మరి నొప్పి పెడితే మూలిగే స్వభావం ఉంటే మూలుగుతాం. కొంతమంది మౌనంగా భరిస్తారండి. జ్వరం వస్తే కొంతమంది ఓ మూల పడుకుంటారు, ఎవరిని బాధ పెట్టారు. నాలాంటి దానికి జ్వరం వస్తే ఇల్లంతా అల్లరల్లరండి. నా నోరు సైలెన్స్గా ఉండదు, నాకు ఒంట్లో బాగాలేదు. ఏదో పాటలు పద్యాలు పాడుకుంటూ ఉంటాను. నేను ఏదైనా పాడుకుంటున్నానంటే నాకు ఒంట్లో బాగాలేదని అర్థం అండి. నా స్వభావం అది. మరి నాకు ఒకసారి చెయ్యి కాలిందండి, నీళ్లు పడి వేడి నీళ్లు తీస్తూ ఉంటే ఉడికే నీళ్లు పోయి నుంచి మొత్తం ఈ చెయ్యి అంతా కాలిపోయింది. కాకపోతే పాప కోసం కాల్చాను, చెయ్యి అంటుందండి. చెయ్యి తీసుకెళ్ళడానికి పొద్దుటే నీళ్ళు నీళ్ళలో చల్లటి నీళ్ళలో చెయ్యి పట్టి ఎంత పని చేసితివి రామ నిన్నేమనందును సార్వభౌమ అంటుందండి. ఇంకా రాముడి పాటలు పాడుకుంటామండి. ఒకటే లైను, ఎంత పని చేసితివి రామ నిన్నేమనందును సార్వభౌమ. ఏం చెప్పాలి తండ్రి, నిన్నేమనాలి? ఏమన్నా అంటే నీ ప్రారంభం అంటాం, ఏమి అనడానికి వీల్లేదండి. కానీ ఎంత పని చేసావయ్యా నీకు తెలియకుండానే చేయరా ఉండినట్టు. అలా మాట్లాడినారు. నీకు ప్రతిదానికి నీకు మనసులో అనుమానం, సందేహాలు వచ్చేస్తా ఉంటే ప్రతిదీ సందేహం నీకే. అటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి అంతు లేకుండా. నొప్పి పెడితే మూడులో వచ్చిన ఈ చూస్తే నాకు గుర్తొచ్చింది. గాలిని విడిచిన తర్వాత మళ్ళీ పీల్చవచ్చిన అంటూ కూడా సందేహాలు వస్తాయి. ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని బట్టి ఈశ్వరుడో కర్మో కర్తో ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ లోకంలో అన్నిటినీ నిర్వహిస్తుంది. నువ్వు భగవంతుడు అను, రాముడను, శివుడను, లేక యజమానును, లేక చైతన్యమును, ఒక మహాశక్తి అన్ని పనులను చేస్తుంది. నువ్వు కాదు చేసేది, నువ్వు చేయట్లేదు ఏ పని. నాకు ఇప్పుడు అరుణాచలం వస్తుంటే ఎవరో ఒకళ్ళు రావడం, లేకపోతే మా పిల్లలు అమ్మాయిని పెట్టారు, ఆ అమ్మాయి రావడం, వెంబడి ఉండి చూసుకుంటూ ఉంటాను. భక్తులైనా ఎవరో ఒకళ్ళు. ఈసారి ఒక్కదాన్ని వచ్చాను. అందరు అడిగారు, ఒక్కదాని వెళ్తున్నావు ఎలా, ఒక్కదాని వెళ్తున్నావు ఎలా అంటే, లోపలేమో భగవాన్ ఉన్నారు కదా లోపల. ఏమండి మనం ఒళ్ళమైతే ఏముంది, మన పని మనం చేసుకోగలం. ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటే ఈ ఏసీ కోచ్లు ముందన్నా ఉంటాయండి, వెనకాలన్నా ఉంటాయి. నా దగ్గర 3 బ్యాగులు. అరుణాచలంలో ఈ పోర్టర్స్ ఉండరు, కూలి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ 3 బ్యాగులు ఎలాగా దించి పెట్టడం అంటే ఆ ఏసీ పెడతాడు బాయ్, మరి పట్టుకెళ్ళాలి కదా ఆటో వరకు. ఇంకా డోర్ దగ్గర నిల్చుని ఏం జరిగితే అది జరుగుతుందండి, ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పటికైనా వెళ్తాము మనం, ఎక్కడున్నాము రమణాశ్రమంలో ఉండాలనుకున్నాము వెళ్తాము. ఎప్పటికీ మధ్యాహ్నం దిగితే సాయంత్రం కన్నా వెళ్తాం కదా, ఏదో ఒకటి అవుతుంది ఏదో. దిగిన తర్వాత అండి ఆ కోచ్ కోచ్ అక్కడ ఆగింది. ఏమంటే దించి పెట్టాడు అబ్బాయి. బయటికి రాగానే ఆటో అబ్బాయి బయట 2-4 అడుగులు ఆ లాగేవి సూట్ కేసులు 2 చాలా ఈజీగా వచ్చేసాను బయటికి. ఆ అబ్బాయి తీసి ఆటోలో పెట్టి ఇక్కడ తెచ్చిపెట్టి, ఆటో అబ్బాయిని రిక్వెస్ట్ చేస్తే ఒక్కదాన్ని ప్రయాణం చేయలేనని అనుకుంటే అరుణాచలేశ్వరుడికి భగవాన్ మిస్ అయ్యేది. ముందే సందేహించి నా దేహ సుఖం గురించి మనం ముందే ఆలోచిస్తామండి. మన దగ్గర అంటే నా దేహం కష్టపడకుండా నేను ఎలా ప్రయాణం చేయాలి, పసిపాపని చూసుకున్నట్టుగా చూసుకుంటాను. నా వెంబడి ఎవరైనా కూడా ఉన్నా అంత బాగా చూసుకునేవాడు కాదేమో అని అంతకంటే గొప్పగా చూసుకుంటాను.
ఏదో ఒక పేరు పెట్టుకో, మానసిక వికాసం జరుగుతుంది. ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని బట్టి నీ యొక్క పరమ పవిత్రతని, నీ మానసిక స్థితిని బట్టి నువ్వు భగవంతుడు అనుకుంటావు, గురువు అనుకుంటావు. మొట్టమొదలు భగవంతుడు అనుకుంటావు, తర్వాత ఆ భగవంతుడే గురువుగా వస్తాడు. ఆ గురువే హృదయంలో వ్యక్తమవుతాడు. నాకు అత్యంత సమీపంగా ఉన్నాడు నా వాడు, నన్ను తరింపచేసేవాడు నాకు అత్యంత సమీపంగా ఉన్నాడు. బయట వ్యక్తులు కాదు నాకు ఆధారం, నా హృదయంలో ఉన్న భగవంతుడు నాకు ఆధారం. అంటే నువ్వు ఎంతెంత భక్తిలో పండిపోతావో నీకు అంతంత భగవంతుడు సన్నిహితంగా తెలుస్తాడు, దగ్గరగా తెలుస్తాడు, దూరంగా కాదు. ఈ లోకంలో అన్నిటినీ అంటే నీకు అర్థమవుతుంది, నాకు అత్యంత సమయం ఈ లోకల్లో నా పనులన్నీ చేసి పెడుతున్నాడు. బాధ్యతను ఆ కర్త మీద పడవేస్తే సరే అవసరం ఈశ్వరుడికి అప్పచెప్పు. నీకు ఏది కావాలన్నా భగవాన్ అని, శివయ్య నాకు ఆకలేస్తుంది నాకు, నువ్వు అడగక ముందే శివుడికి తెలుస్తుందని నీకు తెలిస్తే ఊరకుంటావు, కూడా అడగవు. భగవాన్ దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతామండి, ఏం అడుగుతావు? క్లిష్ట సమయాల్లో కూడా అడిగే అవసరం లేదండి. ఆయనకు తెలియకుండా నీకు క్లిష్ట సమయం రాలేదు కదా, కష్ట సమయం రాలేదు. నాన్నగారు అనేవారు, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఈ క్షణము కూడా గడిచిపోతుంది, ఎంత కష్టమైనా గడిచిపోతుంది, అది ఉండదు. అది మరుపుకు వస్తుంది రేపటికి. కానీ కష్టం వచ్చింది కదా అని భగవంతుడిని వదిలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ టైం రాదండి. నేను నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు ఉన్నాయి. 66వ సంవత్సరం మళ్ళీ రావాలంటే నాకు వస్తుందా అండి? రాదు కదా. గడిచిన సెకండ్ మళ్ళీ తిరిగి ఇప్పుడు చెప్తున్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడి 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 డబ్బు సంపాదించావు. చివరి టైంలో భగవంతుడు వచ్చి ప్రాణాన్ని విడదీసే టైంలో, భగవానా నాకు ఇంకొక 5 శ్వాసలు ఇయ్యి, నేను ప్రతి శ్వాసల్లో నిన్ను స్మరిస్తాను, ఒక్క 5 శ్వాసలు పెంచు నా ఆయుష్ని అంటే పెంచుతాడా అండి? నీకున్న డబ్బంతా నీ 5 శ్వాసలు కొనగలుగుతున్నా. కానీ ఇప్పుడు ప్రపంచంలో యాపిల్ స్టీవ్ జాబ్స్ ఒకడు, స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. యాపిల్ కంపెనీ ఓనర్ కొనుక్కోగలిగాడే శ్వాసల్ని, కోట్లు సంపాదించారు. కానీ నువ్వు ప్రతి శ్వాసలో భగవంతుడిని స్మరిస్తే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు నువ్వు బతికితే నీ కనీసం గురువు నీ జీవితంలోనికి వచ్చాక, రాకముందు మనకు తెలియదు ఈశ్వర స్మరణ చేయాలి. గురువు వచ్చాక తెలిసింది కదా. స్మరణ పనికి అడ్డు కాదండి, నేను అనుభవంతో చెప్తున్నాను. స్మరిస్తే పని ఇంకా చాలా బాగా చేయగలమని. చాలా సహనం వస్తుంది స్మరణ వల్ల భక్తుడికి. కుటుంబాన్ని సుఖపడతాము, మన మనసుని సుఖపడతాము. భక్తి పనికిరాని చెల్లని రూపాయి కాదు. ఇప్పటి నుంచి భక్తి ఏంటి? కొంతమంది చిన్న వయసులో భక్తి ఏంటి అంటారు, ఇంకా బాధ్యతలు కదా అవన్నీ అయిపోయాక భక్తి చేస్తారు. మనం పిల్లలు డబ్బు సంపాదిస్తామంటూ భక్తిని ఇస్తే ఆ కోటి వాడికి తెలుస్తుందండి. నువ్వు భక్తి ₹1 ఒక్క సెకండ్లో జూదవాడి ఆ కోటికి తీసేస్తాడు, లేక తాగి తందనాలు, లేకపోతే దుబారా ఖర్చులు చేస్తారు. ఎలాగూ కోటి ఖర్చు అవుతుంది, కానీ భక్తి ఇస్తే అవి ఆ భక్తి అండి భగవంతుడికి దగ్గర చేసే రకంగా ఆ కోటి ఖర్చు అవుతుంది.
ఉపయోగపడే ఖర్చు అవుతుంది. సో భక్తి చెల్లని రూపాయి కాదండి. ఇలాంటి చోటుకు వస్తే పిల్లల్ని తీసుకురావాలి అండి, మనవలు మనవరాళ్ళకి చెప్పాలి ఇంట్లో. భగవంతుని స్మరించండి, ఈశ్వరుణ్ణి స్మరించండి. అంటున్నారు, ఈ లోకంలో అన్నిటినీ నిర్వహిస్తుంది బాధ్యత కర్త మీద పడవేస్తే సరి, అన్ని వాటంతట అవే చక్కబడతాయి. మనం నేల మీద నడుస్తాము, నడిచేటప్పుడు ప్రతి అడుగు ఒక కాలి తర్వాత రెండో కాలిని ఎత్తాలా అని తర్కించుకుంటామా? నడక దానంతటే అదే సాగిపోగా విషయం అంటే దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చెయ్యము. జీవితం మనం కోరుకున్న మాత్రాన దేనినైనా విడిచిపెట్టగలమా? మన ఇష్టం వచ్చినట్టు మనకి ఎరుక ఉన్నా లేకపోయినా వాటంతటా అవి ఎన్నో జరిగిపోతాయి. భగవాన్ అంటారు, ప్రతిది అన్నం తినాలా వద్దా, మందులు వేసుకోవాలి, ప్రతిదీ ఆలోచించుకో. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నీ జీవితంలో ప్రతి సంఘటన జరిగి తీరుతుంది. ఇంకో సెకండ్ కాలు విరుగుతుంది అని తెలిసిన వాడికి ముందే తెలియదండి. నువ్వు అటు వెళ్తే కాలు విరుగుతుంది, వాడు వేసి నడిచి పడ్డాక తెలుస్తుంది కాలు విరిగిపోయింది. పట్టించుకోవడం తప్పితే ఇంకేమీ చేయలేదు. ఏ విషయం కూడా ముందు చెప్పండి భగవంతుడు. అన్నా నీకు ఇది ఇష్టమేనా? ఇలా జరిగితే ఇప్పుడు మమ్మల్ని పొద్దున అక్కడ సత్సంగం చెప్పుకుందామని వెళ్ళామండి. ఆది అన్నామలై గుడిలో దర్శనం అయ్యాక అక్కడ సత్సంగం చెప్పుకోవాలని నిర్ణయించుకుని వెళ్ళాము. ఏం జరిగిందని, ఇంకా చాలా చాలా వెళ్ళిపోండి ఇంటికని పంపించేశాడు. ఆది అన్న ఇది చాలు, తిరిగింది చాలు, వెళ్ళిపోండి, ఎండలో ఏం తిరుగుతారు, హాయిగా భోజనం చేసి పడుకోండి, తర్వాత నా గురించి చెప్పుకుంటుంది. కానీ మనకు ముందు తెలుసా అండి? తెలియదు కదా. చెప్పడు ఈశ్వరుడు. ఎందుకంటే అండి సర్వసమర్థుడు అండి. మన ప్రారంధాన్ని ఏ సెకండ్ ఎలా గడపాలో మన చేత అనుభవింపజేయాలో తల వంచి అనుభవింపజేస్తాడు మన చేత. నువ్వు ఆలోచించారు ఒక మాట అనేవారు, నాకు ఎంత ఇష్టమో ఆలోచించి తల వెంటుకని నల్లగట్టేసుకోవాలి. ఎందుకు నీ ఆలోచన అంటే అశాంతి తెచ్చుకోకు మనసులో. జీవితాన్ని ఊహించుకొని గతం ఇలా ఎందుకు గడిచింది, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించుంటే అశాంతి తప్పించి ఇంకేమీ లేదు. అశాంతి తీసుకోకు జీవితంలో. భగవానా, అప్ప నేను నీ చేతిలో ఉన్నాను తండ్రి, నీ ఇష్టం రా అప్ప, నువ్వు ఎలా పెడితే ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చో, ఇంకో చోట కూర్చోమంటే ఇంకో చోట కూర్చో, నువ్వు ఎలా పెడితే అలా అవుతుంది. భగవంతుడి పట్ల ప్రపత్తి అంటే అన్ని ఆలోచనలను విడిచి మనస్సుని ఆయనపైనే లగ్నం చేయడం. శరణాగతి అంటే నువ్వు అన్ని ఆలోచనని వదిలిపెట్టు. అంటే మేము వంట చేయాలా తినాలా అనే ఆలోచన కాదు, నా వల్ల జరుగుతుంది అనే ఆలోచన. కర్తను నేనని భగవాన్ని కూడా అడిగారు, మీకు ఆలోచనలు వస్తాయా భగవానా? నాకేమి వస్తాయి అన్నారు భగవాన్. ఏం ఆలోచనలు వస్తాయి? స్నానం చేయాలి, భోజనం చేయాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, అంతే. రోజుకు 3 ప్రయాణానికి అవి చాలండి. మనకేమొస్తాయి? మనం అన్నం తింటూ రేపు నేనేం తినాలి, ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయి, రేపు ఏం వండుకోవాలి, నా పిల్లలు తిన్నారో నీ దేహ ప్రయాణానికి అవసరమైన ఆలోచన కాదు. నువ్వు నీ పని చేసే ఆలోచనలు మానేయమనట్లేదు. నేను యజమానిని,
నిన్న ఇలా గడపాలి అనే ఆలోచన మాది. గురించి ఆలోచన మాది. ఈ సెకండ్కు గడిచిన సెకండ్ గతము, రాబోయే సెకండ్ భవిష్యత్తు. మన సత్సంగం వింటున్నాం కదా, భగవాన్ ఆశ్రమానికి వెళ్తే నాకు కుర్చీ దొరుకుతుందో లేదో, ఈ తొందరగా ఈ సత్సంగం మానేసి ఆలోచన మానేయమన్నా. నువ్వు ఇప్పుడు నేను సత్సంగంలో కూర్చోబెట్టాను, నీకు భగవాన్ స్మరణ, భగవాన్ భగవాన్ అప్పా అప్పా అంటున్నావు కదా, అది ఎంజాయ్ చేయి, అది ఆనందం, పూర్తిగా ఎంజాయ్, మనస్ఫూర్తిగా భగవాన్ని స్మరించుకో, మనస్ఫూర్తిగా భగవాన్ వాళ్ళకుని స్మరించు. అక్కడికి వెళ్ళాక నువ్వు కనుక ఇక్కడ వదిలేస్తే అండి, అక్కడ కుర్చీ దొరుకుతుందా దొరకదా అనే ఆలోచన వదిలేసి ఇప్పుడు ఈ సెకండ్ భగవాన్ని స్మరిస్తే నువ్వు వెళ్ళాక నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు బాబు. నీకు అర్థమవుతుంది, నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నాడు. అన్ని ఆలోచనలను విడిచి మనస్సును ఆయనపై లగ్నం చేయటమే. మనము ఆయన పట్ల ఏకాగ్రత కలిగి ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. నాన్నగారు వస్తున్నారు అనుకోండి, నాన్నగారు అని జరగండి నాకు తోబయ్యండి అని అడిగేవారండి, మనమే ఇచ్చేవాళ్ళం కదా, పక్కకు జరిగేవాళ్ళం కదా. తండ్రి వస్తున్నాడు తండ్రి వస్తున్నాడు తండ్రి వస్తున్నాడు. అలాగా నీ హృదయంలో ఉన్న పరమాత్మని నీ మనసులోకి తెచ్చుకుంటే స్మరణ రూపంలో నీ మనసు ఆగిపోతుంది, దారిస్తుంది, ఈశ్వరుడికి దారిస్తుంది. స్మరించుకో, ఇంకా స్మరించుకో. నీకు ఏది గుర్తురాదు, ఏది అడ్డుపడదు. ఎందుకంటే హృదయంలో పొందుతున్నాడు కదా. నీ దేహం సహకరిస్తుంది, నీ మనసు సహకరిస్తుంది, ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు. అది మహాభక్తురాలు, నీ భర్తకే తెలుస్తుంది అది మహాభక్తురాలు. దాన్ని డిస్టర్బ్ చేయదు. కనీసం నేను ఎలా స్మరించుకోలేకపోతున్నాను, కనీసం అదన్న సత్సంగాలు వెళ్తుంది. అదన్న ఇప్పుడు అందరూ పంపిస్తేనే కదా మనం వచ్చాము. నువ్వు వెళ్ళడానికి వీలు లేదంటే మూడు మనం వచ్చేవాళ్ళమా? కనీసం అది వెళుతూ ఉంది, నా సంసారం బాగుపడుతుంది దాని భక్తి వల్ల ఏదో అనుకొని పంపించారులేదు. మీకు 10 రోజులు నాకు దరిద్రం వదులుతుంది అనుకొని పంపించినట్టే కదా. ఎలా పంపించినట్టే కదా మనల్ని పంపారు కదా. అంటే నువ్వు లోపల నిజంగా స్మరిస్తే అండి భగవంతుడిని, నీ మనసు దారిస్తుంది. మనసు గొడవ చెయ్యదు. నువ్వు ఆలోచనల్ని ఎలా ఆపుకోవాలనేది మానేసి, ఆ ఆలోచన మానేసి ఈశ్వరుణ్ణి స్మరించు, మొదలెట్టు. ఆలోచనలన్నీ వాటంతట, ఇది మన అందరి అనుభవం అండి, నాన్నగారి భక్తుల అనుభవం. నాన్నగారి దగ్గర రాకముందు మన మనసు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది తెలిసిపోతా ఉంది కదా. ఎన్ని వదిలేసామండి, మన చేత వదిలివేయించబడ్డాయండి నాన్నగారి దయ వల్ల. మన మనస్సుతో, వాక్కుతో, దేహంతో చేసే వాటన్నింటినీ భగవంతునిలోనే విలీనం చేస్తే నదీనాం సాగరోగతి ఆకాశాత్ పరిదంతోయం యదా గచ్చతి సాగర సర్వదేవ నమస్కారం కేశపుత్రగ్రంథం అని చెప్తుంది శాస్త్రం. ఏంటంటే ఆకాశము నుండి పడే ప్రతి నీటి బిందువు సాగరాన్ని చేరుతుంది, సముద్రాన్ని ఎలా చేరుతుందో నువ్వు ఎవ్వరికి నమస్కారం చేసినా అది నారాయణుడికి చెందుతుంది అని చెప్తారు. అలా జీవించు. నీ మాట, నీ చేత, నీ ఆలోచన ఈశ్వరుణ్ణి ప్రతిబింబింపచేయాలి. అంత చక్కగా మాట్లాడుతున్నారు ఎవరు వీళ్ళు, ఎంత అందంగా మాట్లాడుతున్నారు. ఆంజనేయుడి గురించి నాన్నగారు చెప్పారు. ఆంజనేయుడు సీతమ్మని చూసి వచ్చాక రాముడితో
మొట్టమొదటి మాట చూచాను అన్నాడు. వెళ్ళింది సీతను కనుక్కోవడానికి కదా, సీత ఎక్కడుందో కనిపెట్టడానికి కదా. వెళ్ళి వచ్చాను, లంకకు వెళ్ళి వచ్చాను అని ముందు మాట చెప్తే సీత చూశాడో లేదో, నా రాముడికి ఆ ఒక్క సెకండ్ కూడా నేను సందేహం తీసుకురావడానికి కారణం కాకూడదు అని మొట్టమొదటి మాట చూచాను అన్నాడు. భక్తులు అలా ఉంటారు, మాట పొందిక అలా ఉంటుంది. భక్తులు ఏది మాట్లాడితే ఎదుటివాడు సంతోషిస్తారు. దాంట్లో మన భర్త పిల్లలు కూడా ఉంటారు. ఎదుటివాడు అన్నప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచే మొదలు. నీ మాట వల్ల అందరికీ శాంతి, అందరికీ ఆనందం కలిగేటట్టుగా మాట్లాడు. నీకు ఎదుటివాడు బాధ పెడితే ఓర్చుకో, సహనంతో, తిరిగి ఏమీ అనకు. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఒకడు కోర్టులో కూర్చున్నాడు అనుకోండి, అంటే జడ్జిలో బోన్లో ఒకడు ఉంటాడు కదా, పోలీసులు ఒక దొంగను తెచ్చి బోన్లో పెట్టాడు అనుకోండి, పోలీసులు ఉంటారు, దొంగ ఉంటాడు, జడ్జి ఉంటాడు కదా. దొంగోడు అరుస్తున్నాడు అనుకోండి, పోలీసులు